హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి మొదటి ఆడపిల్ల పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసేసామండి. పసుపు కొట్టడంతో స్టార్ట్ చేస్తాం కదా, మీ అందరికీ తెలిసిందేగా. పసుపు ఎందుకు ఫస్ట్ కొడతారు అంటే, పసుపు మంగళకరం శుభప్రదం అని భావిస్తారు కదా. మనం ఏ పూజలో అయినా చూడండి, ఫస్ట్ పసుపు వినాయకునికి పూజ చేసిన తర్వాత ఏ పూజ అయినా మొదలు పెడతామో, అటువంటి విఘ్నాధిపతిని తలుచుకుంటూ ఎటువంటి విఘ్నాలు కలగకుండా శుభకార్యం అనేది చక్కగా నిర్విఘ్నంగా పూర్తి కావాలని చెప్పి ప్రతి పెళ్లి వేడుకకి ముందుగా పసుపు దంచడం అనేది జరుగుతుంది. అలాగే ఆ శంకరుడి పత్ని అయిన గౌరీదేవిని తలుచుకుంటూ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ గౌరీదేవిని తలుచుకుంటూ పసుపు కొట్టే కార్యక్రమం అయితే పూర్తి చేశాము. ఆ గౌరీదేవి దయ వల్ల నిండు నూరేళ్లు పసుపు కుంకుమలు కలిగే సౌభాగ్యాన్ని ప్రసాదించమని ఆ తల్లిని వేడుకుంటూ పసుపు కొట్టే కార్యక్రమాన్ని అయితే మేమైతే కంప్లీట్ చేసేసాము. పసుపు కొట్టే కార్యక్రమంలో పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.